సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. When a man ways please Jehovah, he maketh even his enemies to be at peace with him. ఎప్పుడైతే నీవు నేను మనమందరము మన యొక్క ప్రవర్తన సరిగా ఉంటుందో దేవుని యందు, అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నీ శత్రువుని సైతము మిత్రులుగా చేస్తానని ఆయన నీకు నాకు తెలియపరుస్తున్నాడు. ఇది నీవు నేను మనమందరము కూడా ఏ యొక్క స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా ఆయన నీ ప్రవర్తన బట్టి ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. మరి నీవు నేను సత్ప్రవర్తన కలిగి ఉంటున్నామా, మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నామా అనేది ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. సత్ప్రవర్తన వల్ల కలిగిన లాభాలేంటి, నీతిగా నిజాయితీగా బ్రతికిన యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు నీకు కలిగిన లాభం ఏంటని దేవుని వాక్యం నుంచి దినాన మనం చూసుకున్నాం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహవానికి మిత్రులుగా చేయను. ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, నీకు ఇబ్బందికరంగా ఉన్నారో, నీ యొక్క పని విషయంలో కావచ్చు, లేకపోతే వ్యాపారం దగ్గర కావచ్చు, లేకపోతే నీ గృహము పక్క వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, నీ ప్రవర్తన ఎప్పుడైతే దేవుని యందు సరైనదిగా ఉంటుందో అప్పుడు ఆయన నీ శత్రువుల సహితం ఆయన మిత్రులుగా మార్చే దేవుడే ఉన్నాడు. ఒకవేళ నీ శత్రువు వాడి ప్రవర్తన బాగోలేదేమో, వాడు నీ మీద దురస్సుగా ప్రవర్తిస్తున్నాడేమో, నీ మీద చెడుగా ఇతరులకు చెప్తున్నాడేమో, అయినప్పటికీ కూడా నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా కాపాడుకుంటావు. చూడు, ఆ ప్రవర్తన బట్టి అతనిని సైతము, ఆ మూర్ఖుని సైతము, ఆ యొక్క బుద్ధిహీనుడిని సైతము, ఆ శత్రువుని సైతము దేవుడు నీకు మిత్రులుగా చేయగల దేవుడై ఉన్నాడని. ఇది నీవు నేను మన ప్రవర్తన మనము కాపాడుకునే వారిగా ఉండాలి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినదంట. దీనన్న పిల్లలకు కూడా చెప్తున్నాడు వాక్యము ద్వారా, పిల్లలారా అన్ని విషయములు అంట, కొన్ని విషయాలే కాదండి, తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటలో నీవు నేను మనం వినేవారిగా ఉండాలి, ఆ మాటని గైకొనేవారిగా ఉండాలి. దినాన మనం చూసుకున్నట్లయితే ఈ 21st సెంచరీ 20th సెంచరీలో పిల్లలు విననలుకున్నారు. తల్లిదండ్రులకు ఎంతగానో శోకాన్ని మిగులుస్తున్నారు, ఎంతగానో దుఃఖాన్ని మిగులుస్తున్నారు, ఎంతగానో వేదనను కొని తెస్తున్నారు. తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉన్నారు పిల్లలకు, అయినప్పటికీ కూడా పిల్లలు విననల్లకుండా తిరుగుచూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఎంతగానో బాధ కొని తెస్తున్నారు, ఎంతగానో దుఃఖమో. ఎంత సంపాదించినా కానీ ఏమో ఉపయోగం అంటే తల్లిదండ్రులు పిల్లలు సరైన మార్గంలో వెళ్ళకపోతే వాళ్ళకున్న లోటు ఇంకా అదే కదా. అందుకే అంటున్నాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇదిగో ప్రభువుని బట్టి మెచ్చుకున్నదగిందంట. నీవు నీ తల్లిదండ్రుల మాట విన్నట్లయితే ఇదిగో దేవుడే నిన్ను పిలుచుకొని మెచ్చుకుంటానని వాక్యం సెలవిస్తుంది. చిల్డ్రన్, ఒబే యువర్ పేరెంట్స్. మన పుస్తకాల్లో కూడా చిన్నప్పుడు కాలంలో మనం చదువుకుంటానే ఉంటాం, వి మస్ట్ ఒబే అవర్ పేరెంట్స్ అని చెప్పి. ఇది నీవు నేను మనమందరము కూడా మన యొక్క తల్లిదండ్రుల మాట మనం వింటున్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రవర్తన ఎప్పుడైతే సరిగా ఉంటుందో దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవడా. ఇది నీ ప్రవర్తన బట్టి నువ్వు సరైన మార్గంలో నువ్వు వెలుచున్నప్పుడు ఎంత విరోధైనా రాని, ఎంత బలవంతుడైనా రాని, ఎంత ధనికుడైనా రాని, ఎంత పై అధికారి రాని, అయినప్పటికీ కూడా దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ నీతిని, నీ నిజాయితీని, నీ ప్రవర్తనని ఆయన చూసి ఉన్నాడు. 10,000 మంది రాని, లక్షల రాని, నువ్వు ఒంటరివైనా సరే, నువ్వు ఒక్కడ ఉన్నాను సరే, దేవుడు నీ పక్షం ఉన్నాడు కాబట్టి ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నీకు ఎవరు విరోధిగా నిలబడరాని, దేవుడి యొక్క కృప ఆ విధంగా ఉంటది ఎప్పుడైతే నీ యొక్క ప్రవర్తన సరిగా ఉంటుందో. సామెతలు 28వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. ఏందండి,
ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరైతే యథార్థంగా నడుచుకుంటూ ఉంటారో దేవుడు వాళ్ళని రక్షించేవాడిగా ఉంటాడు. ఇది నీవు నేను మనమందరం కూడా యథార్థ ప్రవక్తను కలిగి ఉన్నామా? నీ ప్రవక్తన ఏ విధంగా ఉన్నది? హౌ ఈజ్ యువర్ క్యారెక్టర్? ఇట్ డిపెండ్స్. మనుషుడి దగ్గర ఒకలాగా, జనములో గుంపులుగా ఉన్నప్పుడు ఒకలాగా, నీ స్నేహితుడి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, నీ బంధువుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, నీ భార్య దగ్గర ఉన్నప్పుడు, నీ పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా నువ్వు బ్రతుకుచున్నావేమో. నటన జీవితం కలిగి నువ్వు బ్రతుకుచున్నావేమో. యథార్థమైన జీవితం నువ్వు బ్రతకలేకపోతున్నావేమో. అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు, నీ కుటుంబంతో ఉన్నప్పుడు, అందరు ప్రతి ఒక్క విషయంలో నీ ప్రవక్తను నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో ఆయన నిన్ను రక్షించే దేవుడు అన్నా. యథార్థ ప్రవర్తించేవాడు రక్షింపబడిన వాక్యం సెలవిస్తుంది. మూర్ఖ ప్రవక్తన గలవాడు హఠాత్తుగా పడిపోవున్నాడు. మూర్ఖ ప్రవక్తన ఎవరికి వస్తుందండి? ఎవరైతే ధనవంతులు, పై అధికారంలో ఉంటారో, లేకపోతే ఎవరికైనా ఏదైనా తలాంతు, ఏదైనా టాలెంట్ ఉన్నప్పుడు అట్లాంటి వారికి మూర్ఖ ప్రవక్తన అనేది వస్తుంది. ఐఆమ్ ఎవ్రీథింగ్, నేనే గొప్ప అని చెప్పుకున్నప్పుడు అతనిలో మూర్ఖ స్వభావం అనేది ఏర్పడదు, మూర్ఖ ప్రవక్తన అనేది వస్తుంది. ఇట్ ఈస్ ద సిన్. అదే ఒక పాపమై ఉన్నదండి. అదే సాతాను, ఆ యొక్క అపవాది నీలో నాలో ఆ యొక్క బీజం అనేది వేస్తూ ఉంటాడు, ఆ విత్తనం అనేది వేస్తూ ఉంటాడు. ఆ మూర్ఖ ప్రవక్తన మనలో రావాలని, మనలో గర్వము రావాలని, మనలో ఆ యొక్క అహంభావం, అహంకారము రావాలని చెప్పి ఆ యొక్క విత్తనం వేస్తున్నప్పుడు చూడండి, నీవు నేను ఎంత ధనికుడు అయినా సరే, నీవు నేను ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగినా సరే, ఎప్పుడైతే నువ్వు అణిగి ఉంటావో, ఎప్పుడైతే సత్ ప్రవక్తన కలిగి ఉంటావో, ఎప్పుడైతే యథార్థ ప్రవక్తన కలిగి ఉంటావో ఆయన నిన్ను కాపాడే దేవుడైనా. నీ నోరు మంచుకుంటే నీ ఇల్లు మంచుకుంటది, నీ కుటుంబం మంచుకుంటది, నీ ఊరు మంచుకుంటది. మొదటిగా నీ ప్రవక్తనని, నీ నోరుని నువ్వు కాపాడుకునేవాడిగా ఉండాలి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా దూతయు ముమ్మారు నీ గాడిదను నీవెలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తినంట. దేవుడే స్వయాన వస్తానంటున్నాడు. ఎందుకు వస్తానంటున్నాడు? ముమ్మారు నీ యొక్క గాడిదను నువ్వు ఎందుకు కొడుతున్నావు? మూర్ఖ ప్రవక్తన అని చెప్పాను కదా ఇందాక. అదిగో అతను ఇలాగే ఉంటాడు. ఊరకనే ఏమి చేయకపోయినా గానీ తన యొక్క ఎంప్లాయీస్ ని కావచ్చు, పనివారిని కావచ్చు, లేకపోతే తోటి వారిని కావచ్చు, భర్తను కావచ్చు, భార్యను కావచ్చు, పిల్లలను కావచ్చు, ఫ్రెండ్స్ ని కావచ్చు, సహవాసికులను కావచ్చు, అందరిని కూడా అతను ఏం చేస్తాడంట? ముమ్మారు కొడతమో, తిడతమో, హేళన చేయటమో, నిందలు వేయటమో ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అతను మూర్ఖ ప్రవక్తను గలవాడు. ఆ విధంగా ఒకవేళ నీవు ఇన్నాళ్ళు బ్రతికి ఉన్నావేమో, నీలో ఆ స్వభావం ఉన్నదేమో, ఆ చెడు స్వభావం ఉన్నదేమో, అపవాది చేసిన విత్తనమే నీలో ఉన్నదేమో. ఒకసారి నిన్ను పరీక్షించు. ఏదో ఒక విషయంలో దేని గురించి నువ్వు అహంభావం కలిగి ఉంటున్నావా, అహంకారము కలిగి ఉంటున్నావా? అది నీకు ఆవేదన కొని తెస్తుంది. ఇఫ్ యు ఆర్ రిచ్, ఓకే, నో ప్రాబ్లం, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యు విత్ దట్. నువ్వు ఒక ధనికుడు అయి ఉండొచ్చు, పర్లేదు, దేవుడు నిన్ను ఆ రీతిగా ఆశీర్వదించాడా? అందులో కూడా నువ్వు సాత్వికను కనపరిచినప్పుడు, నీతిని, నిజాయితీని, యథార్థ ప్రవక్తన కనపరిచినప్పుడు ఇంకా నీవు పైకి లేపబడదు అంట. మరి నీవు నేను మనమందరము కూడా సత్ప్రవక్తన కలిగిన లాభాలు మనం చూసుకుంటున్నాం కదా. మరి సత్ప్రవక్తను నేను కాపాడునంటుంది, సత్ప్రవక్త నేను రక్షించినట్టుంది, ఆ సత్ప్రవక్తని ఏదైనా నిన్ను నడిపిస్తూ ఉంటది, ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళడానికి సత్ప్రవక్త అనేది ఉపయోగపడుతూ ఉంటది. కీర్తనలో 26వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఇదేనా నీవు యథార్థంగా బ్రతికినప్పుడు? యథార్థత ఎవరండి? యథార్థత యోబు యథార్థవంతుడు. ఇంటిగ్రిటీ, ఐ విల్ వాక్ ఇన్ మై ఇంటిగ్రిటీ. నీలో ఆ యథార్థత అనేది ఉండదు, నాలో యథార్థత అనేది ఉన్నది. ఎప్పుడైతే నేను మనమందరం యథార్థము కలిగి నడుచుకుంటాము. యథార్థత అంటే మొదటికి చెప్పాను కదా,
నలుగురిలో ఉన్నప్పుడు, పిల్లల దగ్గర ఉన్నప్పుడు, కుటుంబం దగ్గర ఉన్నప్పుడు, సహవాసం దగ్గర ఉన్నప్పుడు ఎల్లవేళలా నీ ప్రవర్తన ఒకే రీతిగా ఉండాలి. నటన జీవితం మనకొద్దు. ఆ బ్రతుకు కూడా వ్యర్థము అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ దెన్ సే రైట్, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ దెన్ సే రాంగ్. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ అది తప్పు అయితే తప్పని చెప్పు, ఖండించు. ఒకవేళ నీ శత్రువు దూరం అయిపోవచ్చేమో కానీ, అయ్యో అతను ఏదైనా బాధపడతాడే అని చెప్పి అతను తప్పు చేసినా సరే నువ్వు అతనికి ఒత్తాసు పలికినప్పుడు, అతనితో పాటు నువ్వు కూడా సరే అని వెళ్ళినప్పుడు, మరి నీవు కూడా అపవాదికి చోటిచ్చినట్టే కదా, నీవు కూడా పాపమునికి మరి చనువిచ్చినట్టే కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. యథార్థత అంటే అదండి. దేవుని భయము నీలో ఉన్నట్లయితే నువ్వు ఏ పాపము చేయమంట. దేవుని వాక్యము నీలో ఉన్నట్లయితే నువ్వు కనీసం ఆ పాపము జోలికి కూడా నువ్వు వెళ్ళవండి. ఇది నీవు మనం అందరం ఏ పరిస్థితిలో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 84:11 మనం చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడంట. ఎందుకంటే ఒకవేళ సూర్యుడి కింద ఏమి చేసినా సరే, చంద్రుడు అస్తమిస్తున్నా సరే, నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, నువ్వు యథార్థంగా బ్రతికినప్పుడు ఆయన నీ పట్ల ఏ మేలు చేయకుండా అది ఆయన ఖచ్చితంగా నీకు మేలు చేస్తుంటాడు. నువ్వు ఊహించిన మేలు ఆయన చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడు? when we walk upright, when we walk in the integrity, then God blesses you richly. దేవుడు అట్టి రీతిగా ఆయన ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఆయన ఏ మేలు చేయకు మానడంటే ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. దినాన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నేను నీకు మేలు చేయదును, నేను నీకు సహాయం చేయదును. మరి నీ ప్రవక్తను సరిగా చేసుకుంటున్నావా? నీ ప్రవక్తను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? సామెతలు 11:3-6 చూసుకున్నట్లయితే, యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయనట్టు. ఏంటండి? ద ఇంటిగ్రిటీ ఆఫ్ అప్రైట్ షాల్ గైడ్ దెమ్. ఎవరైతే యథార్థవంతులు ఉన్నారో, యథార్థ వారికి త్రోవ చూపించును. ఇంకో గుడ్డివాడికి కానీ, లేకపోతే కనులున్నవాడికి త్రోవ చూపిస్తాడని చూపించలేదు. ఎందుకంటే వాడికే తెలియదు, వాడికే కనపడదు కాబట్టి. మరి ఇప్పుడు నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావు కదా, యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ పాత్. నువ్వు మంచి మార్గంలో వెలుచున్నప్పుడు ఇతరులను కూడా మంచి మార్గంలో తీసుకెళ్లాలని నువ్వు చూస్తావు. ఈ లోకంలో ఎన్నో కంపెనీస్ వచ్చి ఉన్నాయి, ఎన్నో మార్కెట్ ఫీల్డ్ వచ్చి ఉన్నాయి, రకరకమైన పేర్లతో వచ్చి ఉన్నాయి. నీకు తెలిసి ఇతరులకి చెప్పడం మార్కెటింగ్, వాళ్ళకి ఇంకిద్దరికి ఆ విధంగా మార్కెటింగ్ లో ఉన్నప్పుడు, ఈ విధంగా మరి యథార్థంగా నువ్వు మంచి నడవడికి నడిచినప్పుడు నీకు తెలిసిన మంచి ఇతరులకి చెప్పు, వాళ్ళకి ఇతరులకి చెప్తా ఉంటారు. అది యథార్థత వాడికి యథార్థానికి త్రోవ చూపించినాడు. అయితే ఈ ద్రోహులు ఏం చేస్తారు? వాళ్ళు మూర్ఖ స్వభావం కలిగి వారు ఉన్నారు కదా, వారికి వారే పాడు చేసుకుంటారు. ద్రోహులు, మూర్ఖులు, అంధభక్తులు, బుద్ధిహీనులు, రకరకమైన పేర్లు మనం పెట్టుకున్నట్లు ఆ యొక్క కేటగిరీలో నేను ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావేమో. కొన్ని అలవాట్లకు పడిపోయి, కొన్ని వ్యసనాలకి పడిపోయి, కొన్ని బానిసత్తులకు పడిపోయి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడి దినాన్ని నిన్ను కాపాడే దేవుడే ఉన్నాడు కదా, నిన్ను రక్షించే దేవుడే ఉన్నాడు కదా, నీకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు కదా, నీకు మేలు చేసే దేవుడే ఉన్నాడు కదా. మరి నువ్వు దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించినట్టు. ఆమె నల్లు ఏందండి? ఉగ్రత దినం వచ్చినప్పుడు నీ ఆస్తి గాని, నీ అంతస్తు గాని, నీ హోదా గాని, నీ పేరు గాని, నీ పలుకుబడి గాని ఏది నిన్ను రక్షించదండి. ఏది అక్కరకు రాదు. మొన్నటి దినాన కోవిడ్ సమయంలో ఏమైంది? ఎంతో ధనవంతులు కూడా, ధనముండి కూడా రోడ్ల మీద పడేసి ఉన్నారు. ఈ ధనము కూడా నన్ను కాపాడలేదు, ఆ దేవుడి తప్ప ఎవరు మాకు సహాయం చేయలేరని చెప్పి మనము న్యూస్ లో చూడలేదా? దేశము అల్లకొల్లోలం అయిపోయింది, ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోయింది. అందుకని అంటున్నాడు, యథార్థవంతులు నీతి మార్గము సరళము చేయను.
దినాన ఉగ్రత దినం అతి త్వరలో మరలా రాబోచున్నది. రెండో రాకడ త్వరలో రాబోచున్నది. ఆ యొక్క జడ్జిమెంట్ మరలా రాబోచున్నది. మరి నీవు నేను యథార్థముగా ఉన్నప్పుడు ఆయన నీ నీతిని బట్టి ఆయన నిన్ను మరణము నుండి రక్షించున్నాడు. ఒకవేళ నువ్వు మరణానికి లోనవుతున్నావేమో, చనిపోయే స్థితికి వచ్చినావేమో, ఆ యొక్క మంచంలో పడుకొని ఉన్నావేమో, అయినప్పటికీ కూడా నీవు నీతిగా నిజాయితీగా యథార్థంగా నువ్వు బ్రతికినప్పుడు ఆయన నిన్ను పైకి లేపే దేవుడే అన్నాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడే అన్నాడు. ఉగ్రత దినము రాకపోతే నీ కుటుంబాన్ని సరి చేసుకో, నీ పిల్లలను సరి చేసుకో, నీ భర్తని, నీ భార్యని, నీ యొక్క తోటి సహవాసుల్ని సరి చేసుకో, నడిపించు. యథార్థ మార్గము గుండా నడిపించు, నీతి మార్గము గుండా నడిపించు. దుష్టుల వలె ఉండదు, పాపుల వలె ఉండదు, అపవాది వలె ఉండదు. నాకెందుకులే అని ఆ విధంగా ఆలోచించుకోకుండా నీకు తెలిసిన మంచిని, నీకు తెలిసిన వాక్యమునే ఇతరులకు నువ్వు బోధించి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రకటించి ఆయనలో నువ్వు నడిపించేవాడిగా ఉండాలి. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుతున్నారు. నీవు నేను మనమందరము కూడా వాట్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ అవర్ లైఫ్, మనకి జీవితంలో మనకి ఏది కొద్దువై ఉన్నదో, ప్రార్థన కొద్దువై ఉన్నదా, వాక్యము కొద్దువై ఉన్నదా, పరిచర్య కొద్దువై ఉన్నదా, పరిచారము కొద్దువై ఉన్నదా, ఆత్మీయతలో ఇంకా బలహీనుడవై ఉన్నావు, ఏది కొద్దువై ఉన్నదో నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు, నీకై నువ్వు దేవుడికి సమాధానము చెప్పినప్పుడు నీళ్ళలో ఆ వేదన, ఆ రోదన, ఆవేదన, అయ్యో నేను దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నానే, అయ్యో దేవుడితో నేను సహవాసం చేయలేకపోతున్నానే, అయ్యో దేవుడి సంఘాన్ని నేను గడపలేకపోతున్నానే, ప్రార్థన చేయలేకపోతున్నానే, యథార్థంగా బ్రతకలేకపోతున్నానే, నీతిగా బ్రతకలేకపోతున్నానే, నా వల్ల కావట్లేదు ప్రభు అని ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను పట్టుకుంటే అన్నటికి విడిచిపెట్టడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడే అన్నాడు. నువ్వు పట్టి విడిచిపెడతావేమో గాని ఒక్కసారి అయ్యా నా చేయి పట్టుకొని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన పట్టుకున్నట్లయితే ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా, విడువగలనా ఒక నిమిషమైనను, మరువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా, విశ్వాస నావాలో కలకల మేరేగినా, శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా, విశ్వాస నావాలో కలకల మేరేపినా, విడువగలనా ఒక నిమిషమైనను, మరువగలనా ఒక నిమిషమైనను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో,
జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. అయ్యా నా చేయి పట్టుకో ప్రభు. ఇదిగో నన్ను పడిపోకుండా ప్రభు, నీ కృంగిపోకుండా, నీ మునిగిపోకుండా ప్రభు, నీవు నా చేయి పట్టుకో. ఇదిగో నా ప్రవక్తని సరి చేసుకునే కృప దయచి, సత్ప్రవక్త నాలుగు ఉండే కృప దయచింది. నీతి ప్రవక్తన కలిగి, యథార్థ ప్రవక్తన కలిగి ప్రభు, నీకు ఇష్టడైన బిడ్డగా నీ నుండి కృప దయచింది ప్రభు. నిజమేనాయన అయా దుష్క్రియలు మాలో లేకుండా, మూర్ఖ స్వభావం మాలో లేకుండా, మూర్ఖ ప్రవర్తన మాలో లేకుండా, సమస్త విషయములు అన్ని విషయముల ప్రభు నీకు మాదిరిగా, నీకు ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా మేము ఉండే కృప మాకు దయచేయండి. అయ్యా శోధనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు మేము పడిపోయినాయా అయ్యా, ఆత్మీయతగా అదేమి చల్లారిపోతున్నాము, నీకు దూరం అయిపోతున్నాము అయ్యా. ఒకవేళ అటు రీతిగా నేను ఉంటా ప్రభు, మమ్మల్ని క్షమించు, సరిచేయండి. నీకు ఇష్టమైన పాత్రగా మనం మార్చుకోవాలి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభానికి చెల్లించు. యేసయ్యా అతి శ్రేష్టమైన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన యెరూషలేము కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మీకు ప్రార్థన అవసరం ఉంటే దయచేసి మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించును గాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.